కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లు పోలీసు ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ముగిసింది. ముసాయిదాలో మార్పులు చేర్పులపై చర్చించినట్లు సమాచారం. అలాగే పరిపాలనకు సంబంధించి ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సీఎంకు నివేదిక ఇచ్చింది. తుని ఘటనకు సంబంధించి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని విచారించింది సిఐడి. సుమారు 6.5 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు రేపు కూడా విచారణకు రావాలని ఆదేశించారు. తనకు తెలిసిన సమాచారం ఇచ్చానన్న భూమన కాపు ఉద్యమానికి మద్దతిచ్చినందుకే తనపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉక్కు పాదాలతో అణచాలంటే అణిగేటువంటి పరిస్థితి లేనే లేదు. అప్రజాస్వామిక పద్ధతులు ప్రయోగించినా భయపడి వెనుకకు జరిగేటువంటి ప్రసక్తి లేనే లేదు. కాపు కులం పట్ల చంద్రబాబు నాయుడు గారు రూథర్ ఫోర్డ్ లాగా వ్యవహరిస్తున్నారు. ఆ తుని ఘటనతో ఏ రకమైనటువంటి సంబంధము లేనటువంటి వాడిని కేవలం నైతిక మద్దతు ఇచ్చినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయటానికి దీని వెనుక మా కుట్ర ఉంది అని ఆయన మొదటి రోజునే మాట్లాడి పోలీసు వాళ్ల చేత నాటకం చేయించేటువంటి ప్రక్రియ ఏదో మొదలు పెట్టినట్టుగా ఉన్నది. పోలీసు వాళ్ళు చాలా నిష్పాక్షికంగా విచారణ చేస్తారు అన్నటువంటి నమ్మకం నాకిప్పటికీ ఉన్నది. ఈ రోజున వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. మళ్లీ రేపు రమ్మన్నారు. రేపు ఉదయం మళ్లీ వస్తాను. వచ్చిన తర్వాత మెడికల్ సీట్ల కేటాయింపులో కుంభకోణం ఆరోపణలను ఖండించారు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్. మెడికల్ కౌన్సిలింగ్ రద్దు డిమాండ్ అర్ధరహితమన్నారాయన. 371D కింద ప్రైవేటు యాజమాన్య సీట్ల కేటాయింపు గతంలోనూ లేదని మంత్రి చెప్పారు. డి కేటగిరీ సీట్లు కులం, ప్రాంతీయత ఆధారంగా భర్తీ చేయడం లేదని తెలిపారు కామినేని. నీట్ కేటాయింపుల ప్రకారం మెరిట్ ఆధారంగా ఆన్లైన్లో జాబితా ఉంటుందన్నారు. సీట్ల కేటాయింపు పారదర్శకతపై బహిరంగ చర్చకు సిద్దమన్నారు ఏపీ మంత్రి కామినేని. అగ్రిగోల్డ్ కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. కంపెనీకి సంబంధించిన 26 ఆస్తుల వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించారు అగ్రిగోల్డ్ ప్రతినిధులు. ఆస్తుల వేలాన్ని 2 కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించి హైకోర్టు ఆస్తుల విలువ ఎంతో తెలపాలని ఆయా కంపెనీలను ఆదేశించింది. శ్రీశైలం ఈవోగా పనిచేసిన సాగర్ బాబు చుట్టూ ఉచ్చు రోజురోజుకు బిగుసుకుంటోంది. అవినీతి ఆరోపణలతో ఏసీబీ దాడి తర్వాత ఆయన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శ్రీశైలం ఈవోగా పనిచేసిన తర్వాత ఆయన ఆంధ్రా బ్యాంకులో స్వామివారికి సంబంధించిన తాళాలు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ బ్యాంక్ లాకర్లను పగలగొట్టి చూడగా అందులో కొన్ని ఆభరణాలు కనిపించాయి. మరోవైపు సాగర్ బాబు వ్యక్తిగత లాకర్ను కూడా పగలగొట్టి చూసిన అధికారులు అందులో వెండి బిందె కనిపించడంతో షాక్కి గురయ్యారు. ఇంకా స్వామి అమ్మవార్ల నగలు ఎక్కడెక్కడ ఉన్నాయో అని కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఓ మోటారిస్ట్ ను తప్పించబోయిన లారీ రాంగ్ రూట్ లో ఎదురుగా వస్తున్న ఓ బైక్ ను ఢీకొట్టింది. అదే సమయంలో ఆ బైక్ ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ 2 బైకులు లారీ కింద పడి నుజ్జునుజ్జయ్యాయి. అయితే ఈ ఘటనలో 3 క్షేమంగా బయటపడ్డారు. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర జలవనరుల శాఖ, నాబార్డ్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలోని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో అధికారులు ఎంఓయూ చేసుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు సమన్వయ కమిటీ చైర్మన్, నాబార్డ్ చైర్మన్, సమన్వయ కమిటీ సభ్యులు, మంత్రి హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు. 2019 నాటికి అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాజెక్టుల పూర్తికి నాబార్డు ద్వారా రాష్ట్రాలకు నిధులు అందనున్నాయి. ఈ ఒప్పందంలో తెలంగాణ రాష్ట్రంలోని దేవాదుల ఎత్తిపోతల సహా 11 ప్రాజెక్టులున్నాయి. కేంద్ర నిర్ణయంపై మంత్రి హరీష్ హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశమవుతున్న అసెంబ్లీలో మొత్తం 4 బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. విజయవాడలోని సీఎం ఆఫీసులో జరిగిన కేబినెట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సభలో ప్రవేశపెట్టబోయే జీఎస్టీ బిల్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన మరో చట్ట సవరణ బిల్లు, ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు, రాష్ట్రంలో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతిచ్చేందుకు చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. శ్రీకాకుళంలో, విశాఖ, కర్నూలు జిల్లాల్లో పలు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ అంశాలకు సంబంధించి డ్రోన్ల వినియోగంపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.